సీనియర్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, కొడుకు ప్రశాంత్ రెడ్డి, ఒంటింటి పోపడలు, అలాగే మంత్రి ఎంపీలని లెక్క చేయకుండా వారి ముందే చేస్తున్న గొడవల వల్ల పార్టీలో విపరీతంగా ఏర్పడ్డ వ్యతిరేకత. 30 వార్డులకు గాను ఏకంగా 20కి పైగా వార్డుల్లో గెలుపు మాదే అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తుంటే, అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం రెబెల్ గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేదాలు తలెత్తి ఇప్పుడు ప్రచారం అనంతరం పోలింగ్ మొదలయ్యే సమయానికి కూడా అంతర్గతంగా విభేదాలు ఎలాంటి కొలుకి రాలేదని సొంత కాంగ్రెస్ నాయకుల మధ్య చర్చ నడుస్తుంది. అటు రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయంపై మాట్లాడుతూ జనగామ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా ఉన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మంత్రి లాంటి మహామహులు కూడా జనగామ కాంగ్రెస్ వర్గ విభేదాలను ఏమాత్రం ఓ పులికి తేలికపోయారని తెలుస్తుందని విశ్లేషించారు. జనగామలో జరుగుతున్నటువంటి పురపాలక ఎన్నికలను మనం పరిశీలించినట్లయితే ఈ రోజు వరకు అంటే మొత్తం ప్రచారం ముగిసే సమయానికి కూడా మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుంటే మరి కమలం గుర్తు 3వ స్థానంలో ఉన్నట్టు కనిపిస్తుంది. మరి కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా జనగామలో కొంత వెనుకబడి ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా పార్టీలో ఉండే కుమ్ములాటలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రభావం ఖచ్చితంగా జనగామ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో దెబ్బకొట్టే పరిస్థితి ఉండబోతుందని తెలుస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో మాత్రం చాపకింద నీరులా తన పని తాను చేసుకుపోతుందా అయితే కావచ్చని రాజకీయ విశ్లేషకులు మరియు మేధావుల అభిప్రాయం. హుందా రాజకీయాలు లేకుండా సీతక్క ముందు అరుపులు కేకుల మధ్య కాంగ్రెస్ వారు మరి బారాస మరి ఎమ్మెల్యే పైన ప్రోటోకాల్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు వారి మీదికి దాడి చేయడం అనే విషయాన్ని ప్రజలు గమనించారు కూడా. మరి సీతక్క ముందే అంత ఘోరంగా జరగడానికి కారణాలేంటి? పార్టీని ఎవరు రక్షిస్తారు, పార్టీని ఎవరు అనునయిస్తారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అంతేకాకుండా మంత్రి రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారి ముందు కూడా అదే తంతు జరిగింది. మరి ఈ సందర్భంలో పార్టీ పగ్గాలు ఏమవుతాయి? పార్టీ అధ్యక్షురాలు ఏమీ చేయకుండా అలాగే కూర్చుండడం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె చేతిలో కూడా ఏమీ లేనట్టు చెయ్యి దాటిపోయినట్లే కనిపిస్తుంది. మరి చెయ్యి దాటిపోయిందా? మరి చేతి గుర్తు ఏమవుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. జనగామలో స్వయాన మంత్రి పొంగులేటి ముందే గిరిజన ఆడబిడ్డ అయినటువంటి ఒక డీసీసీ అధ్యక్షురాలిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి, కొడుకు ప్రశాంత్ రెడ్డికి డీసీసీ పదవి ఇవ్వాలని చేసిన నినాదాలు కూడా ప్రజల్లోకి కాంగ్రెస్ పై వ్యతిరేకతకు ఆర్జ్యం పోసిందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో జిల్లా అధ్యక్షులు ఒకవైపు, మరి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరొక వైపు, అంతేకాకుండా పార్టీ శ్రేణుల మధ్య కార్యకర్తల మధ్య సమన్వయాన్ని కల్పించే నాయకుడు కొరవడడం అనేది ప్రస్తుతం జనగామలో కనిపిస్తున్నటువంటి కాంగ్రెస్ దృశ్యం. మరి వీటిని క్రమబద్ధీకరించడానికి, ఏకం చేయడానికి మరి అటు సీతక్క గాని ఇటు మొన్న మన జనగామను పర్యటించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని కానివ్వండి ఏమాత్రం సమన్వయం చేయలేకపోయారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అటు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వారి మధ్య ఒక సయోధ్యను తీసుకురాలేకపోయారనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి, గతంలో చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళు ఈసారి ఎక్కడా కూడా ఎన్నికల్లో మనకు స్పష్టంగా ప్రచారం చేసినట్లు కనిపించదు. వారెందుకు ఎన్నికలకు దూరంగా ఉన్నారు? మరి ఏం జరుగుతుంది? కుమ్ములాటలు మరీ ఎక్కువయ్యాయనేదే ప్రజల నుండి వినిపిస్తున్నటువంటి మాట. ఆ పార్టీలో కుమ్ములాటల వలన మున్సిపల్లో రేపు రాబోయే ఎన్నికల్లో రాబోయే ఫలితాల్లో ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంతేకాదు బీఆర్ఎస్ ఈ మధ్య కాలంలో చాప కింద నీరులా మరి దీన్ని ఆసరాగా చేసుకొని అనేక వార్డులో పుంజుకుంటున్నదనేది నిజం.
ఈ నిజం చివరి వరకు ఎంతవరకు దారితీస్తుంది? మరి కాంగ్రెస్ పైన ఉన్నటువంటి కాంగ్రెస్ కుమ్ములాట్లో ఉన్నటువంటి నాయకత్వ లోపాలని మరి ఓటర్లు ఏ విధంగా ఓటును మరి అటువైపు వేస్తారా ఇటువైపు వేస్తారా అనేది ప్రశ్నగానే ఉంది. కానీ ఎక్కువ వార్డులో మాత్రం కాంగ్రెస్ యొక్క ప్రభంజనం నామమాత్రంగానే ఉంది. దానికి కారణం నాయకులందరూ కలిసి ప్రచారం చేయకపోవడమే అనేది ఇది నిజమైన విషయం. కానీ బీఆర్ఎస్లో మాత్రం అందరూ కలిసి ఏకతాటిపైన నిలబడడం, తాము అధికారంలో లేము కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలనే ఒక వారి మధ్య ఉన్నటువంటి ఒక సఖ్యత ఈరోజు జనగామలో స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని చోట్ల కూడా చూసినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మరి జనగామ మున్సిపాలిటీ అంతా మరి బీఆర్ఎస్ వైపే ఆలోచిస్తుందా? అది నిజమే అవుతుందా? రేపు చైర్మన్ సీట్ను కూడా మరి కైవసం చేసుకునే అవకాశం ఉందా అంటే ఉందనే చాలా చోట్ల వినిపిస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు 4 గెలిచినా కూడా గతంలో తెరాస 4 గెలిచి చైర్మన్ను కైవసం చేసుకున్నట్టు మరి ఏమైనా మ్యాజిక్లు చేయబోతుందా? మరి బీఆర్ఎస్ వాళ్ళను ఒక వార్డులోనైతే బీఆర్ఎస్ క్యాండిడేట్నే లేకుండా చేసినటువంటి ఘనత మాత్రం కాంగ్రెస్ అభ్యర్థికి ఉంది. కాబట్టి మరేం జరగబోతుంది అంటే ప్రజలు కాకుండా మరి రాజకీయ పరంగా కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతాయా? ఇక చూడాల్సి ఉంది. కానీ మొత్తానికి మాత్రం కాంగ్రెస్ ప్రచారంలో వెనకబడి ఉంది అనేది సత్యం. మరి దాన్ని సరిచేసుకుంటుందా? మరి సరిచేసుకోకపోవడానికి నాయకత్వ లోపమే కారణమా అంటే ఖచ్చితంగా అదే కారణమని పరిశీలకులు న్యాయ నిపుణులు చెప్తున్నారు. అంతేకాదు వీరెవ్వరూ కూడా కలిసి ప్రచారం చేసిన సన్నివేశాలు ఎక్కడా కూడా కనిపించలేదు. కాంగ్రెస్ స్వయాన మంత్రి వచ్చినప్పుడు కూడా మరి సీతక్క ముందు కానివ్వండి లేదా శ్రీనివాసులు రెడ్డి గారి ముందు కానివ్వండి వారి మధ్య సయోధ్య కుదరకుండా కుమ్ములాటలు చాలా స్పష్టంగా బయటపడిన విషయం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో రేపటి జనగామ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చెప్తాయి. కాబట్టి బారాస దీన్ని ఆసరాగా చేసుకుని పైకి లేస్తుందా? మరి కమలం 3-4 సీట్లతోనే సరిపెట్టుకుంటుందా? కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఆపి మరి కాంగ్రెస్ ప్రభంజనమే లేనప్పుడు దానితో బీఆర్ఎస్ తన ప్రభంజనాన్ని చూపించి సీటును చైర్మన్ సీటును కైవసం చేసుకుంటుందా? చూడాల్సిన అవసరం ఒకటి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ విషయాలను పరిశీలించినట్లయితే కాంగ్రెస్ వెనుకబాటుతనం మాత్రం స్వయం కృతాపరాధమే అనేది స్పష్టంగా కనిపిస్తుంది.